హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో మేము క్రిస్మస్ పండుగ అన్నది ఎలా చేసుకున్నాము ఏంటి అన్నది మీతో షేర్ చేస్తాము. ఆ వ్లాగ్ అనమాట ఇది. మేము ఇది 24th నైట్ మేము బయలుదేరాము. మేము అనంటే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మేమన్నమాట. అక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. తర్వాత మేము ఇక్కడి నుంచి నర్సరావుపేట నుంచి మేము బయలుదేరుతున్నాం. అక్క వాళ్ళు ఫస్ట్ మా ఇంటికి వచ్చారు. ఇక్కడ మా అక్క వాళ్ళ అమ్మాయి రచన, తను రెడీ అయింది ఆల్రెడీ. కిందకి వచ్చేసి మేము ముగ్గురమే ఇంకా పైన అన్నీ లాక్ చేసుకొని అన్ని సామాన్ కిందకి తీసుకొని వచ్చేసారు ఆల్రెడీ. మేము అన్నీ లాక్ చేసుకొని వచ్చామన్నమాట. బాబు, నేను, మా హస్బెండ్, అక్క వాళ్ళు ఫ్యామిలీ, మేమందరం 2 ఫ్యామిలీస్ మేమందరం వెళ్తున్నాము. మొత్తం 3 days అక్కడ టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము పండగకి. ఎవ్రీ ఇయర్ మాకు ఇలానే జరుగుతుంది. అయితే ఈ ఇయర్ వచ్చేసి మేము మా ఇంట్లో నుంచి వెళ్ళడం ప్రతి సంవత్సరము వేరే సొంత ఓన్ హౌస్ కాదు కదా, రెంటెడ్ హౌస్లో. ఇప్పుడు మా ఓన్ హౌస్ నుంచి మేము వెళ్తున్నాము. అక్క వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పాం కదా. ఎవ్రీ ఇయర్ ఇది ఇప్పుడు 3 years. అంతకుముందు మేము హైదరాబాద్ వెళ్ళే వాళ్ళం క్రిస్మస్ టైంలో అక్కడ పండగ చేసుకోవడానికి. 3 years నుంచి అక్క వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే వేలూరు అన్నది మాది అత్తగారు ఊరు, సంతూరు కాబట్టి పల్లెటూరులో అందరూ చుట్టాలు అందరూ అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళందరితో పండగ చేసుకోవడానికి, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అన్న ఉద్దేశంతో మేమందరం వెళ్తున్నాం అనమాట. ఒక 3 days వెళ్ళాలి అనే ప్లాన్తో వెళ్ళాము. ఈ నైట్ వచ్చేసి మేము 7:30, 8కి అట్లా బయలుదేరాము. ఒక 1 hour అలా పడుతుంది మాకు వేలూరు వెళ్ళడానికి. నర్సరావుపేట నుంచి చిలకలూరుపేట పక్కన పల్లెటూరు అనమాట అది. మేమందరం అక్కడికి వెళ్తాము. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కూడా మేము క్రిస్మస్ వీడియో పెట్టాను. అందుకని చెప్పేసి చాలా రోజులు గ్యాప్ వచ్చినా కూడా మా కోసము, మా మెమరీస్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా వీడియో పెడుతున్నాను. మేము వెళ్ళే టైంలో వర్షం పడుతుంది అనమాట. చూసారు కదా, సన్న తుప్పరు వస్తుంది. ఇంటికైతే మేము చేరుకున్నాము. ఇదే మా ఊరు. మా ఇంటి బయట ఆ విధంగా ఉంటుంది. ఇంట్లో పరిస్థితులు అయితే ఇట్లా ఉంటాయి. ఇక్కడ బయట ఇక్కడ ఉన్నది మా చిన్నక్క, రెండో అక్క అనమాట. మేమందరం నైట్ వెళ్ళేసరికి 11:30, నైట్ 11 అట్లా అయింది. కాబట్టి ఇంకా నైట్ పడుకునేదని చెప్పేసి వాళ్ళు ఇంకా మంచాలు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్, బావగారు వచ్చేసి కార్ని లైన్లో పెట్టడానికి, ఎక్కడ అడ్డం లేకుండా ఇబ్బంది లేకుండా ఉండడానికి అని చెప్పేసి వాళ్ళు పెడతా ఉన్నారు. మా అక్కను రచన వచ్చి ఈ కోన్ ప్రిపేర్ చేస్తున్నారు, కోన్ పెట్టుకుంటున్నారనమాట. పండగ కదా అందుకని చెప్పేసి ఫెస్టివల్కి పండగకి కోన్ పెడుతుంది. రచన అయితే చక్కగా టకటక స్పీడ్గా పెట్టేసిద్ది అనమాట. దాని తర్వాత ఫోటో తీసుకుంటుంది. మా వాడైతే హాయిగా పడుకొని నిద్రపోయాడు. కారులోనే వచ్చేటప్పుడే నిద్రపోయాడు అనమాట. వాడినైతే మేము డిస్టర్బ్ చేయలేదు అసలు. ఇంటికి రంగాలనే కూడా పడుకున్నాడు. ఈ ఫెస్టివల్లో మేమందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం కదా. అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కూడా అలసిపోయి పడుకొని నిద్రపోయాడు. మేమైతే ఇంకా నైటు ఇలా కోన్ పెట్టుకోవడము ఇదే సరిపోయింది. మా వాడు హ్యాపీగా నిద్రపోతున్నాడు అనమాట. ఈ విధంగా మేమందరం, అది చిన్న రూమే, ఆ రూమ్లో ఇంతమంది అందరము ఒకే దగ్గర కూర్చొని పడుకోవడం అన్నది చాలా గ్రేట్ మాకైతే ఒక రకంగా. ఎందుకంటే మా ఇంట్లో అట్లాగా అందరూ వేరే వేరే రూమ్స్లలో పడుకోవడం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కలిసి ఒకే రూమ్లో ఇలా షేర్ చేసుకొని పడుకోవడం అన్నది, హ్యాపీగా నిద్ర పట్టే వరకు మాటలు చెప్పుకుంటూ అదని ఇదని ఏవో ఒకటి మాటలు చెప్పుకుంటూ అట్లా పడుకుంటాం అనమాట. ఇది వచ్చేసి జెండా అనమాట. అంటే 24th జెండా ఊరేగిస్తారు ఊరంతా. ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది. మేము లాస్ట్ ఇయర్ అయితే నేను లెగవలేదు. ఈసారి వీడియో తీసి పెట్టాలి అని, ఇది మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి 2 అయిందనమాట. 2 అయింది. ఆ టైంలో లెగిసి ఇంక ఈ విధంగా నేను వీడియో తీశాను. ఏముండదు, ఒక కర్ర ఉండదు, దానికి ఇలా కలర్స్ పేపర్స్ అవన్నీ చుట్టేసి ఒక డీజే సాంగ్స్, దేవుని పాటలు, లేకపోతే దేవుని సువార్త చెప్తారు. ఇంకా కొన్ని సినిమా పాటలు కూడా పెడుతున్నారు ఈ మధ్య. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. మాకైతే ఈ విషయంలో మాత్రం కొంచెం అబ్జెక్షన్ ఉంది. ఆ ఊర్లో కూడా చాలామంది అట్లా వద్దు అని చెప్పేసి అబ్జెక్షన్ పెడతారు. కానీ పాత వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కాదు, చాలా సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది, ఇది ఆపకూడదు మనము అని చెప్పేసి కంటిన్యూ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు.
కొంతమంది తాగి దాని చుట్టూ అక్కడ తిరిగే వాళ్ళు ఉంటారు, డాన్సులు వేసేవాళ్ళు ఉంటారు, ఒక్కొక్క కార్యక్రమాలు అలా ఉంటారనమాట. దేవునిలో కరెక్ట్గా ఉండి మంచిగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అబ్జెక్షన్ చెప్తున్నారు, వద్దు మనకి ఇది ఇలా ఉండకూడదు అని. కానీ వాళ్ళ ఇష్టాలు కాబట్టి ఇంకా సరే అని చెప్పేసి వదిలేసుకున్నాం. మేమైతే వెళ్ళమన్నమాట. మ్యాక్సిమం మా ఇంట్లో జెంట్స్ కూడా వెళ్ళరు అక్కడికి, లేడీస్ అయితే వెళ్ళరు, జెంట్స్ కూడా వెళ్ళరు, ఇంక ఇంట్లోనే పడుకుంటాం. మా వాడు కూడా ఆ టైంలో లెగిసాడు, లేచి సౌండ్స్ వస్తూ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి లెగిసి చూస్తూ ఉన్నాడు అనమాట. తర్వాత ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి చర్చికల్లా వచ్చేసాము. ఇది మా ఊర్లో మా చర్చి అనమాట, వేలూరులో మా జరిగిన చర్చి. ఈ చర్చిలోనే నాకు మ్యారేజ్ అయింది. చర్చిలోనే చేశారనమాట, బయట కళ్యాణ మండపము అలాంటిది ఎక్కడ కాకుండా ఈ చర్చిలోనే మ్యారేజ్ చేశారు. నాకనే కాదు, ఆ ఊర్లో ఎవరు మ్యారేజ్ జరిగినా కూడా ఈ చర్చిలోనే మ్యారేజ్ జరుగుతుందనమాట. ప్రతి సంవత్సరం ఈ చర్చిలో కూడా చాలా డెకరేషన్స్ అవి ఇవి చేస్తారు, కానీ ఈ సంవత్సరము చాలా ప్లెయిన్గా ఎందుకు అన్నది నాకైతే తెలియదు, ప్లెయిన్గా వదిలేసేసారనమాట. మేమైతే కొంచెం ముందుగా వెళ్ళాము చర్చికి, అందుకని చెప్పేసి ముందు కూర్చున్నాం. లేకపోతే లాస్ట్ ఇయర్ అయితే ఇట్లా ముందు కూర్చోడానికి కూడా లేదు, చాలా వెనక్కి కూర్చోవాల్సి వచ్చింది. అందుకని ఈసారి ఖచ్చితంగా ముందుగా వెళ్ళాలి అని ముందుగా వెళ్ళి కూర్చున్నాం మేము. ఒక 3 hours అలా ప్రేయర్ జరుగుతుంది. ఇక్కడ సాంగ్స్ పాడడం, తర్వాత వాక్యం చెప్పడం అవన్నీ జరుగుతాయి. మా రచన అక్కడ రెడీ అయిపోయింది, నేను కూడా రెడీ అయ్యి ఇక్కడే చర్చిలో కూర్చొని ఉన్నాము. చర్చి అయితే ఇట్లా ఉంటుంది. అందుకని బ్యాక్ సైడ్ ఇంకా కొంతమంది రాలేదు, మేము త్వరగా వెళ్ళామని చెప్పాను కదా, కొంతమంది అటెండ్ అయ్యారు. చర్చి సాంగ్స్ కంప్లీట్ అయ్యేలోపు మొత్తం నిండిపోయి బయట కూడా కూర్చుంటారనమాట ఆ రోజు మాత్రము. అంటే ఎవ్రీ సండే అలానే ఉంటుంది, మేము ఎప్పుడూ వెళ్ళాం కదా, ఎప్పుడైనా ఒకసారి వెళ్తాం కాబట్టి ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు మా అలాగా వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అలాగా మా ఫెస్టివల్ అయితే జరిగింది. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. తర్వాత ఇంకా 3 daysలో మేము అక్కడ ఏం చేసాము ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాము. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ మా అక్క పిండి కొడతా ఉంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మేము అక్కడ ఎలా టైం స్పెండ్ చేసాము ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాము. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.